కూడా వాడు చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు అని అంటే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది, పిల్లలకి జ్ఞాపకం వచ్చేది వినాయకుడు మాత్రమే. ఎందువల్ల ఆ ఆకారంలో కూడా ఒక అట్రాక్షన్ ఉంది. ఆ విగ్రహం అనే దానికి ఏమిటంటే కారణం మన యొక్క శక్తి, మన యొక్క ఆకర్షిస్తుంది అనమాట విగ్రహం. మనల్ని మనం ఎటువైపు చూస్తున్నా కూడా ఒక పందిరి వేసి ఒక బొమ్మను పెట్టినప్పటికీ మన యొక్క దృష్టి మొత్తం కూడా అటువైపు కేంద్రీకరించవచ్చు. ఆ కేంద్రీకరింపబడేటువంటి వాటిల్లో విగ్రహం అనేటువంటి ముఖ్యం. విగ్రహాల్లో ముఖ్యమైనది వినాయకుడి విగ్రహం. వినాయకుడిని ఎందుకు పూజించాలి? వినాయకుడు ఎవరు? అసలు వినాయకుడిని ఎందుకు చేయాలి అని అంటే మనలో అరిషడ్ వర్గాలు ఉన్నాయి. మనకేమిటాయి? కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఒకరినైనా దూరం చేస్తాం, ఒకరినైనా దగ్గరికి లాగుతాం. ఈ ప్రేమ ఉంటుంది. అరిషడ్ వర్గాలు అంటారు. మదము, మాత్సర్యం, అహంకారము, ఇవన్నీ క్రోధము, మమకారం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆయనకు పెద్ద పొట్ట పెట్టారు. ఆ పొట్టలో నుంచే ప్రేమ వస్తుంది, తర్వాత నుండి కోపం కూడా వస్తుంది. ఈ కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే మనం కథల్లో చెబుతారు. క్షీరసాగర మదనం జరిగింది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆయన అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని మాకు కావాలని రాక్షసులు, దేవతలు వీళ్ళు పోట్లాడుకుంటుంటే అప్పుడు విష్ణుమూర్తి ఆ మోహన్ రూపం ధరించి మోహిని రూపంతో ఆ రాక్షసుల్ని శాంతపరిచి వాళ్ళకి ఇచ్చినట్టు నటించి దేవతలకే ఇచ్చారు. ఇచ్చిన రాహుకేతులను వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇటు ఈ బ్యాచ్లోంచి పోయి ఆ బ్యాచ్లో కూర్చున్నారు. వీళ్ళే విష్ణువు పోస్తూనే ఉన్నాడు. వాళ్ళు చేయి పట్టారు, అమ్మాయి నోటి దాకా వచ్చింది. అప్పుడు సూర్యచంద్రుడు చూసి విష్ణుమూర్తికి సైన్ చేశాడు. ఓ రాక్షసులకు వచ్చావయ్యా, నువ్వు అమృతము, వాళ్ళ మళ్ళీ మనం జయించలేము అంటే అప్పుడు వెంటనే సుదర్శన చక్రంతో రాహుకేతువులను ఖండిస్తాడు. అదే ఇప్పుడు మన గ్రహణాలు అయ్యి కూర్చుందనమాట. ఈ విధంగా చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏర్పడ్డది. ఇవన్నీ పిల్లలకు మనం చెప్తూ ఉండాలన్నమాట. అంటే ఏంటంటే మనకి ఈ ఎందుకు చేస్తున్నాం, మనం ఈ పూజలు ఎందుకు చేస్తున్నాం అనేటువంటి అదనమాట. ఆ మోహనమూర్తిని చూసి శివుడు మోహించాడు. అంత అందమైనటువంటి ఆకారంతో కాబట్టి రాక్షసుల్ని, దేవతల్ని మోహింపజేసినటువంటి ఆ మోహిని అవతారం ఉందే, దాన్ని చూసి శివుడు మోహించాడు. సరే, ఈయన ఆ మోహం అంతా కూడా ఈయన ఏం చేశాడు? వచ్చేసి పార్వతి ముందు నిల్చొని తన నిజ రూపం చూసేపటికి ఇంకా అంతకంటే అవమానం అయింది. ఇది చెప్పే ఈ కథ దేనికి చెప్తున్నారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్త్రీ వ్యామోహంలో పడకూడదు అని చెప్పటానికి మనకి ఈ కథలు ఏర్పడ్డాయి. అంటే ఏమైంది? భార్య ముందు ఈయన చెప్పేటప్పటికి చూసేటప్పటికి పంటను పెంచుతాం. ఆ పంటను అట్లనే ఉంచాం కదా, మళ్ళీ పోయాలి. కోసి మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటాడు. ఆ పోయటమే ప్రళయం. ఆ ప్రళయం అయిన తర్వాత మళ్ళీ అట్లనే సృష్టి కూడా భగవంతుడు కూడా ఈ జీవరాశులన్నిటిని సృష్టించాడు. బ్రహ్మాండాన్నంతా సృష్టించాడు, పెంచాడు, పోషించాడు. మళ్ళీ అది కొత్తదనం అనేది ఎప్పుడు ఉండాలి. ఆ కొత్తదనం అనేది రావాలంటే పాతదనాన్ని తన యొక్క కుర్చీలో పెట్టుకున్నాడు అన్నమాట. అందుకే ఆయనకు వినాయకుడికి అంత పెద్ద పొట్ట. ఏ దేవుడైనా వెళ్ళండి,
మన హిందూ మతంలో వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అని 4 వేదాలు ఉన్నాయి. ఈ వేదాల వల్ల ఈ ఋగ్వేదంలో ఏమవుతుందా పోవాలి. అదే శాంతి అంటే ఏం లేదు, మనం ప్రశాంతంగా ఉండాలి, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనకు పనులు చేసుకునే శక్తి ఉండాలి, అందుకని శాంతం కావాలి.